ఇటువంటి సినిమాలు చూస్తుంటే మాత్రం ఎక్సైట్మెంట్ మరింత పెరిగిపోతూ ఉంటుంది. మరి స్వాగ్ అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, మోరే, మాకెప్పుడు మోరే. సో ఆల్ రైట్, ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మన టీంకి తెలుగు ఎంత బాగా తెలుసో మొదలు పెడదామా? దక్ష మాత్రం ఈసారి కాస్త లుక్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దక్ష దగ్గర నుంచి మొదలు పెడదాం. ప్లీజ్ దక్ష, కమాన్, ట్రై చేయాలి. ఆడజాతి గొప్ప, మగజాతి గొప్ప అన్నాం కాబట్టి ఒక చిన్న కాంపిటీషన్ లాగా అయితే ట్రై చేద్దాం. దక్ష, బహుశా మీరు పక్కన వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పొద్దున్న లెగిస్తే మనకి ఏమైనా డౌట్లు ఉంటే గూగుల్లో కూర్చుంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా? దక్ష కమాన్, ట్రై చేయొచ్చు, పర్లేదు. ఇప్పుడు రితు రెడీ అవుతున్నారు ఆన్ హర్ టోస్, నెక్స్ట్ ఏం రాబోతుందో అని చెప్పి. బట్ దక్ష ట్రై చేయొచ్చు, పర్లేదు, ఏదైనా చెప్పండి. నాకు కూడా తెలియదు, రాసుకొచ్చా ఇప్పుడే. వెతికే స్నానం. వెతికే స్థలం ఏంటి? ప్లీజ్ హెల్ప్ మీ. చెప్పచ్చు, పర్లేదండి, లేడీస్ హెల్ప్ చేయొచ్చు. హేమమాలిని గారు చెప్పండి. అంత టఫ్ అడిగితే ఎలాగా అండి? టఫ్ అంటారా? సరే, ఓకే, వెతికే స్థలం అన్నారా మీరు ఇంతకి? వావ్, వండర్ఫుల్ ఆన్సర్. కానీ మీరు పప్పులో లెగ్గేశారు, అది అన్వేషిక. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్. చాలా సింపుల్, ఇదైతే చాలా మందికి తెలుసు. ఇంటర్నెట్ ఇది నాకు హిందీలో కూడా తెలియదు, మీరు తెలుగులో అడుగుతున్నారు. సరే, ఏదో ఒక గోలీ అలా వేయండి, హసిత్ గారు రెస్పాన్స్ ఇస్తారా? కాదండి, ఇంటర్నెట్. కొంచెం క్లూ ఇవ్వండి. అంతా మరి ఆ రోజుల్లో అంతా ఆవిడ వెనకాల నుంచి గుసగుస హెల్ప్ చేయొచ్చండి డైరెక్ట్ గా. చెప్పండి. అంతర్జాలం. ఫ్యాంటాస్టిక్, రైట్, అంతర్జాలం. ఓకే, వండర్ఫుల్. అచ్చ తెలుగు సినిమా అన్నాం కాబట్టి ప్రశ్నలు అడుగుతున్నాం అంతే. సో అంతర్జాలం. దక్ష గెట్స్ 1 పాయింట్. ఎస్, వందన గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అని అడగకుండా ఎలా చెప్పండి ప్లీజ్, మీరు వచ్చారు కాబట్టి. చాలా చాలా సింపుల్, చిన్న క్వశ్చన్. సైకాలజిస్ట్ వద్దులేండి, ఇది దాచి ఉంచుతాను లేదు. కంప్యూటర్ గురించి చెప్పండి మా. కంప్యూటర్ మనం రోజు వాడుతూ ఉంటాం కదా, ఐఎమ్ షూర్ మీ ఆఫీస్లో బోల్డ్ అని ఉంటాయి. ఏం చెప్పాలి దాన్ని తెలుగులో ఏమంటారు? ట్రై చేయండి మ్యామ్, పర్లేదు. మీకు ఏమైనా కొత్త వర్డ్ వచ్చినా పర్లేదు, మేము డిక్షనరీలో రాసుకుంటాం దాన్ని. ప్రతిసారి వెనక్కి తిరిగి చూస్తున్నారు మ్యామ్, పర్లేదు, మీకు ఏదైనా ఒక వర్డ్ వస్తే చెప్పండి. కంప్యూటర్ని తెలుగులో ఏమంటారు? ఎవరమ్మా? అనిముత్యం కంప్యూటర్ అంటారంట. ఓకే, పేరు. ఓకే, సరే, ఓకే, శరణ్యకి పాస్ చేసేద్దాం. శరణ్య, కంప్యూటర్ కొంచెం మోడర్న్ వర్షన్ ఏంటంటే ల్యాప్టాప్, దాన్ని తెలుగులో ఏమంటారో ఎనీ ఐడియా? ఏంటమ్మా, చిన్న కంప్యూటరా? అది వెనకాల నుంచి సపోర్ట్ చేయమంటే మా మగజాత ఆనిముత్యాలు కూడా చేస్తున్నారు కొంచెం. ఎనీ గెసెస్? నో? ఓకే, సరే, ఇంకొకటి నెక్స్ట్. సరే, ఇంకా అడగాలంటే ఆంథ్రోపాలజిస్ట్. పలకడం కొంచెం కష్టంగా ఉంది. శరణ్య, చాలా నీ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టొచ్చాను నేను అక్కడ. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు నాకు తెలిసినే అడగాలి కదా. అరే, అంటే పేపర్ ముందే లీక్ చేయాల్సిందంటావా? ఓకే, సో ఏదైనా గెస్. ఆంథ్రోపాలజిస్ట్. వాట్ దే డూ అంట. గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నువ్వు ఎక్కువ క్వశ్చన్స్ అడితే నా నాలెడ్జ్ బయటపడుతుంది ఇక్కడ. అనుదీప్ గారు